హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. ఎవరికైతే టీచింగ్ ప్యాషన్ అయ్యుండి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళందరి కోసం శ్రీధర్ సిసి ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయబోతుందండి. దట్ ఈస్ త్రూ అవర్ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్, బోత్ ఫర్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ మెంటర్స్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చాలా ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఫైనల్ గా బార్డర్ మార్క్స్ లైక్ 0.25 మార్కులోనో 0.33 మార్కులోనో మీరు మిస్ అవుతూ ఉండొచ్చు అవకాశాలు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అని అనుకుంటూ ఎవరైతే నెక్స్ట్ ఫర్దర్ గా మీ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం శ్రీధర్ సిసిఈ ఫ్యాకల్టీ ఆపర్చునిటీ అదే విధంగా మెంటర్షిప్ ఆపర్చునిటీని కూడా మీ ముందుకు తీసుకొని వచ్చింది. దీంట్లో మేము బోత్ ఫ్యాకల్టీని మెంటర్స్ ని హైర్ చేసుకుంటున్నామండి. ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి దే షుడ్ హ్యావ్ మినిమం ఎక్స్పీరియన్స్. వాళ్ళతో పాటు ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగానే ఎవరికైతే బేర్ మినిమం మార్క్స్ తో మిస్ అవుతూ మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలి, నెక్స్ట్ ట్రై చేయాలి అన్న స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే దే కెన్ గో ఫర్ మెంటర్షిప్. దీనికి సంబంధించి అసలు ఏ సబ్జెక్ట్స్ గురించి డీల్ చేయాల్సి ఉంటుంది, జాబ్ లొకేషన్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రొసీజర్ అంతా కూడా ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే అర్థమెటిక్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్ స్టాండర్డ్ లో మాకు ఫ్యాకల్టీ అవసరం అండి. అదేవిధంగా రీజనింగ్, దీనితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. ఈ 3 అంశాలు వచ్చేసరికి ఏ క్యాండిడేట్స్ అయితే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యి లేదా ఎగ్జామ్ అపియర్ అయ్యి లేదా మెయిన్స్ రాసి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సివిల్ సర్వీసెస్ ఆర్ యూపీఎస్సికి ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ అండి. ఓన్లీ ఫర్ దీస్ 3 సబ్జెక్ట్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. దీనితో పాటు కంప్యూటర్ అవేర్నెస్ కి కూడా ఫ్యాకల్టీ అవసరం. అండ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కి కూడా ఫ్యాకల్టీ అవసరం అండి. టెక్నికల్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ దీంట్లో ఫ్యాకల్టీ. అదేవిధంగా జాబ్ లొకేషన్స్ వచ్చేసి మనకి అమీర్పేట్, అనంతపూర్, దిల్సుఖ్ నగర్, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, వైజాగ్. మా అన్ని బ్రాంచెస్ లో కూడా మీరు ఎక్కడ మీకు వీలున్నటువంటి ప్రదేశంలో ఎక్కడైనా కూడా మీరు ఫ్యాకల్టీగా యాజ్ వెల్ యాజ్ మెంటర్షిప్ కూడా చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాం. సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉండబోతుందండి అని అంటే ఫస్ట్ మీరు మీ యొక్క రెజ్యూమే పంపాల్సి ఉంటుంది, లేదా రెజ్యూమే కానీ కరిక్యులం వైటే కానీ ఏదన్నా ఒకటి పంపించాల్సి ఉంటుందండి. దానితో పాటుగా దాని తర్వాత మేము మీకు రిటర్న్ టెస్ట్ కానివ్వండి లేదంటే డెమో, దానికి సంబంధించి మేము ఒక అపాయింట్మెంట్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. ఆ డేట్ లో వచ్చేసి మీరు ఇది రిటర్న్ టెస్ట్ కానివ్వండి డెమోకి కానీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే రోజు సేమ్ డే సాలరీ డిస్కషన్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీకు ఆఫర్ లెటర్ కూడా మేము సాలరీ డిస్కస్ చేసిన రోజే మీకు అందజేయబోతున్నాం. దీనితో పాటుగా ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి మినిమం టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అది ఎస్ఎస్సిలో అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్, వీటిల్లో ఏ ఎగ్జామ్స్ గురించి మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆల్ యువర్ ఎలిజిబుల్. దీంట్లో కూడా మేము ఫుల్ టైం అదే విధంగా పార్ట్ టైం కూడా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఎవరికైతే ఫుల్ టైం వీలు అవ్వదు లేదా పార్ట్ టైం మాత్రమే చేసుకోగలం అని అనుకుంటారో వాళ్ళకి పార్ట్ టైం చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఎవరికైతే టీచింగ్ కంప్లీట్ గా ప్యాషన్ అయ్యి ఉంటుందో అలాంటి వాళ్ళు ఈవెన్ ఫుల్ టైం కూడా చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉందండి. దీంతో పాటు మెంటర్షిప్ కూడా మీరు చేసుకునేటువంటి అవకాశం మేము కల్పిస్తున్నాం. దీంట్లో ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ మెయిన్స్ కానివ్వండి, బ్యాంక్స్ ఇలాంటి ఎగ్జామ్స్ కి మెయిన్స్ క్లియర్ చేసి ఉండాలి. లేదు ఎస్ఎస్సి ఎగ్జామ్ అయితే Tier 2 కి అపియర్ అయ్యి ఉండాలి. దీంట్లో కూడా మేము బోత్ ఫుల్ టైం యాజ్ వెల్ యాజ్ పార్ట్ టైం మీ యొక్క టైం అవైలబిలిటీ, మీ యొక్క రిక్వైర్మెంట్, ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మేము బోత్ ఫుల్ టైం అదే విధంగా మీరు పార్ట్ టైం కూడా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. దీంతో పాటు మీరు ఫర్దర్ గా మీరు మెయిల్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ మెయిల్ అస్ ఎట్ hr@sridharcc.com. అదే విధంగా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి దీని గురించి మీరు డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎట్ 9499225555 కి కాల్ చేయొచ్చండి.
అదేవిధంగా మీరు రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్‌లో రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ రిజిస్ట్రేషన్ లింక్ త్రూ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్ అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయొచ్చండి. వీటితో పాటు మీకు ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి మీరు క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఇందాక డిస్‌ప్లే చేసినటువంటి నంబర్స్‌కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్‌ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైతే టీచింగ్ అదేవిధంగా మెంటార్‌షిప్ ప్యాషన్‌గా ఉందో మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ లింక్ త్రూ మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్‌గా డౌట్స్ ఉన్నాయా అనంటే మా యొక్క నంబర్‌కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ.